ప్రభువైన యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ దినాన కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభములు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓకే, చాలా మంచిది. మరి ఈ దినాన మనము వర్తమానంలోనికి వెళ్దాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప పర్వదినాన్ని మనం పరవశించి ఆనందించుటకు దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినము మానవులకి ఎంతో సంతోషకరమైనటువంటి దినం. మరి ఇక్కడ రాయబడ్డటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్ని మనము చదువుకుందాం. తమ్ములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళును. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిసూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఈ వాక్యము దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. అర్థవంతంగా మనకి అర్థమైనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనను దర్శించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో ఈరోజు మరొకసారి మీకు క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఈ యొక్క మాటల్ని మనము విందాం. ఇక్కడ ఆ దినములలో ఏ దినాల్లోనూ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినాల్లో, యేసుక్రీస్తు వారు ఏ దినాల్లో పుట్టాడు? ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నారు. అయితే ఆయన పుట్టినప్పుడు ఆయన మరి మరియమ్మ గర్భంలో పిండముగా ఉన్నప్పుడు వారికి అక్కడ జనాభా లెక్కలు రాశారంట. ఎక్కడంట? జనాభా లెక్కలు రాశారు. జనాభా లెక్కలు రాయించుకుంటాకి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సొంత ఊరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, అక్కడ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞ అయింది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏంటంటే జనాభా సర్వే చేయమని చెప్పాడు. అలాగే ఇంతకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనాభా లెక్కలు చేయమని సర్వే చేశారు. అలాగే ఆ రోజుల్లో కూడా కైసరు ఐగుప్తు రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ప్రజా సంఖ్య రాయవలనని ఆజ్ఞ అయింది. ఈ ప్రజా సంఖ్య రాయడానికి మరి ప్రకటన చేయబడ్డప్పుడు ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అంట. అర్థమైనా? మొట్టమొదటిగా జనాభాని లెక్కించినటువంటిది మొదటిసారి యేసు ప్రభు పుట్టిక దినాల్లో లెక్కించబడింది. దేవ స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇది ఎక్కడ ప్రారంభమైందంటే యేసు ప్రభు పుట్టిక దినాల్లో అది మొట్టమొదటి ప్రజా సంఖ్య లెక్కించడం ప్రారంభమైంది. అర్థమైందా? ఏదైనా సరే యేసు క్రీస్తు వారి యొక్క మరి పుట్టిక ప్రజా సంఖ్య లెక్కించుటకు గొప్ప ఆధారమై ఉన్నది. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంలోకి వెళ్ళింది. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనక తమకు భార్య ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని
నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి యోసేపు మరియను తీసుకుని బయలుదేరాడు. ఎక్కడంట? యోసేపు మరియను తీసుకుని బయలుదేరాడు. అక్కడ దావీదు ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు మరియకి ఏమైందంటే ప్రసవ దినములు నిండాయి. అంటే డెలివరీ కాలము నిండింది. వారు ఎన్ని రోజులు పట్టిందో నడిచి వెళ్తానికి. ఇప్పుడులాగా కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ అప్పుడు ప్రయాణ సౌకర్యం ఏది లేదు. అలాంటి రోజుల్లో వారు నడుచుకుంటూ బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళారు. అక్కడ అందరూ పొరుగురులో ఉన్నారు కాబట్టి మనందరము కూడా ఈ కైసర్ నగరం కాదు, పొరుగురోళ్ళు. అలాగే వారు కూడా ఎక్కడికి వెళ్ళారంట? వారు సొంతూరుకి వెళ్ళారు కదా. సొంతూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఇల్లు లేనందున మరి ఉన్నటువంటి వారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు సొంత ఇల్లులో ఉన్నారు. ఇంకా ఖాళీ ఉన్న ఇళ్ళల్లో ఖాళీలో ఉన్న ఇల్లులో అందరూ నిండిపోయారు. అక్కడ అప్పుడు ఆ రోజుల్లో ఏముండేదంటే సత్రం ఉండి, మనం నడిచెళ్ళేటప్పుడు ఎక్కడైనా చీకటిపోతే ఆ ఊర్లో సత్రం ఉంటే ఆ సత్రంలో పడుకుని మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభించి వెళ్ళవలసినటువంటి ఊరికి ప్రయాణం కొనసాగించేవారు. అయితే ఆ బెత్లెహేములో కూడా దావీదు ఊరిలో కూడా సత్రం ఉంది. ఆ సత్రంలో కూడా జనాలు నిండిపోయారు, ఖాళీ లేదు. ఇంకా ఖాళీ లేకపోగా ఈ యోసేపు మరియమ్మ ఏం చేశారంటే ఆ సత్రము అధిపతి ఇంటికి వెళ్ళి, అయ్యా మాకు కొంచెం చోటు ఇవ్వండి, కొంచెం చోటు ఇవ్వండి. ఆ నొప్పులు వస్తూ ఉన్నట్టున్నాయి మరియకి. ఆ తలుపు తడుతూ ఆ డోర్ కొడుతూ ఉన్నప్పుడు ఎప్పటికే ఇసుకుపోయి ఉన్నాడు ఆయన. ఎంతమందికైనా తీస్తారు డోరు? ఎంతమందికి అది ఎన్నిసార్లు ఏం తీస్తారు? అప్పటికి ఎన్నిసార్లు తీసుంటాడో, ఎంతమందిని లోపలికి తీసుకొచ్చుంటాడో, ఎంతమందికి చోటు ఇచ్చుంటాడో. ఏమండి, ఒక్కసారి మెలకు అవుతావు, 2 సార్లు మెలకు అవుతావు, 3 సార్లు మెలుకుతావు. ఆ సత్రం నిండిపోయినంత సేపు ఆ డోర్ తీస్తానే ఉన్నాడు, లోపల పంపిస్తున్నాడు. సత్రం ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్ కదా. మనం మేము ఒక దిక్కుకి వెళ్ళాం. అక్కడ యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి కొన్ని స్టిట్లు వేస్తున్నప్పుడు అదేనా స్టిట్లేనా వేస్తున్నప్పుడు అక్కడ చక్కగా ఒక మరి హాల్ లాగా కట్టి దాని మీద చక్కగా కప్పేసి, అయితే ఒక్కొక్క షో ఏంటంటే 45 నిమిషాలు, ఒక్కొక్క షో 45 నిమిషాలు పెట్టి వారు 100 రూపాయల టికెట్ పెట్టారు. అది ఆ గుడారం హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత హౌస్ఫుల్ బోర్డు పెట్టేవారు. ఆ 45 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొకరు పంపించేవారు. అలాగా ఆ సత్రం కూడా హౌస్ఫుల్ బోర్డు ఉంది. అక్కడ ఏముంది? హౌస్ఫుల్ బోర్డు ఉంది. ఆ సత్రంలోకి వెళ్తాకి చోటు లేదు. ఆ సత్రము యజమానుడు ఏమన్నాడంటే, పాపం ఎన్నోసార్లు కొట్టగా వీళ్ళు ఎవరో అని ఆ ప్రభువు ఆయన్ని కరుణిస్తే వచ్చి ఆ డోర్ తీశాడు. తీస్తే అప్పటికే ఏనా అలిసిపోయి ఉన్నటువంటి నిండు గర్భిణీ మరియా, ఆ నిండు గర్భిణీ అటువంటి మరియా అలిసిపోయి ఉంటే అది చూసి ఆ సత్రం యజమానుడు, అయ్యో మీకు అద్భుతం లేకపోతే, మీకు ఇష్టమైతే సత్రంలో చోట్లేదు, కానీ మీరు ఈ సన్లో ఈ చీకట్లో మీకు ఇష్టమైతే పశువుల తొట్లో పశువులు పాకున్నది, దాంట్లో మీరు రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరీ పశువులు పాక పశువుల పాకలో ఏముంటాయి? ఆ బర్రెలు, లేకపోతే గేదెలు, ఎద్దులు, ఆవులు ఏం చేస్తాయి? పాసకేస్తాయి, పెండేస్తాయి, వాసన వస్తూ ఉంటది. అలాంటి స్థలంలో మీకు ఇష్టమైతే అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకు ఇష్టమైతే. నేను ఎవరిని యేసు ప్రభువుని నమ్ముకున్నాను బలవంతం చేయను. మీకు ఇష్టమైతే రండి, మీకు ఇష్టమైతే రండి అని చెప్తాను, అంతే. ఆయన కూడా అదే అన్నాడు, మీకు ఆ పశువుల పాక ఇష్టమైతే అందులో ఉండమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు రోజుల్లో ఇది? 2024 సంవత్సరాల క్రితమే ఆయన యేసు ప్రభు మరియమ్మ కడుపును పుడతాడని ఆ శత్రుయజమానికి తెలియదు. ఆయన యేసేపని, ఆయన మరియమ్మని, పరిశుద్ధాత్మరా ఆమె గర్భం ధరించిందని ఆయనకి ఏం తెలియదు. అలా మామూలు మనుషులు అనుకుంటున్నాడు, నిండి గర్భిణి అనుకుంటున్నాడు. ఒక రక్షకుడు గర్భం ధరించినటువంటి తల్లి అనేది తెలియదు. ఏమీ తెలియకోకుండానే
మనం అనుకుంటాం, ఎంత కసవాడండి, నిండి గర్భిణి పశువుల పాకలో ఉండమంటాడా అని అనుకుంటాం. కసవాడు అంటారా? కనికరించాడు అంటారా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పశువుల పాకలో వరుణుడు పన్నాడు, మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? చెడ్డోడా మంచోడా? మరీ పశువుల పాకలోనా? ఆయన పడుకున్న మనసు వచ్చు కదా. ఆయనకు తెలియదు. నిజంగా ఆయనకి తెలిసింటే అలాగే చేసేవాడేమో ఆ శత్రు యజమానుడు. ఇప్పటికీ యేసు ప్రభు వారు పుట్టి 2024 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి నాలాంటి వాళ్ళు ఎంతమందో ప్రకటిస్తూ ఉన్నారు ఆయన లోకరక్షకుడని, నీ పాపం కోసం ఆయన ప్రాణం పెట్టాడని ప్రకటిస్తూ ఉన్నా ఇంతవరకు నీ హృదయంలో చేర్చుకోవట్లేదు, ఆయన నాలానికి రావట్లేదు. ఆ శత్రు యజమానుడు గొప్పోడా? నువ్వు నేను గొప్పోడుమా? ఈరోజు ఇంతవరకు అంగీకరించేటువంటి సర్వలోక ప్రజలారా, ఎంతమందిని యేసు ప్రభు గురించి మీరు ఇంకా తెలుసుకోకుండా, ఆయన అంగీకరించుకోకుండా, ఇంకా ఆయన అవమానపరుస్తూ, ఆయన ఇంకా పశువుల తొట్లనే పొరలు పెడుతూ మీరు ఆయన్ని ఆరాధించుకోకుండా, ఆయన అంగీకరించుకోకుండా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన గొప్పోడా, మీరు గొప్పోళ్ళా? తెలియనటువంటి రీతిగానే సహృదయంతో సాటి మానవుడిగా వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. ఈరోజు ఇంత వింటున్నటువంటి మీరు, ఇంత ఎరిగినటువంటి మీరు ఆయనకి మీ హృదయంలో ఇంత చోటిస్తే మీ బ్రతుకులు తేజోవంతమవుతాయి. మీ ఆత్మనిత్య జీవానికి వెళ్ళడానికి రిజిస్టర్ చేయబడుతుంది. ఈరోజు ఆయన అంగీకరిస్తారా? ఇంకా అవమానిస్తారా? ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని పప్పలు వండుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా, ఎన్ని క్రిస్మస్ భోజనాలు చేసినా ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోకపోతే ఆయన్ని నువ్వు అవమానిస్తున్నావో ఆరాధిస్తున్నావో ఈరోజు మీరే నిర్ణయించుకోమని ఈ సందేహాన్ని లేకపోతే ఈ ప్రసంగాన్ని మీకు తెలియజేస్తూ, లేదమ్మా నువ్వు అంగీకరిస్తానంటే కనుక మోకరించండి, మనము ఆయన నాకు కావాలి, ఆయన ఈ రోజు నుంచి నేను అత్తుకుంటాను, ఆయన గురించి ఇంతగా నాకు తెలియదు, ఈ రోజే తెలిసింది. 24 సంవత్సరాల నుంచి ఆయన ప్రకటించబడుతున్నా, ఆయన పుట్టినప్పుడు చరిత్ర 2 భాగాలుగా తీరింది. ఎందుకో తెలుసా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎందుకంటే వారి పేర్లు ప్రజా సంఖ్యలో రాయబడ్డాయి. అక్కడ సంఖ్య అనగా అంకె వేసినప్పుడు డేట్ వేస్తారు కదా, డేట్ వేస్తారు. ఆ డేట్ ఏ డేట్ ను పుట్టాడో డేటు ఆ భాషలో అక్కడ ఆ అంకెలో వేయబడింది. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, యేసుక్రీస్తు వారు పుట్టిన రాజుని వాళ్ళ కొడుకు బర్త్డే చేశాడు. అయితే ఈ రోజే యేసుక్రీస్తు వారు పుట్టాడని చరిత్ర స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆయన పుట్టుక దినాన్ని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించడం మనకు ఆశీర్వాదకరం. దయతో ఆయన పుట్టుక నిజము, ఆయన పుట్టినరోజు నిజము. ఇది డిసెంబర్ 25వ తారీఖు అని చాలా మందికి తెలియదు. అయితే ఆ రోజు సంఖ్య, ప్రజా సంఖ్య రాసినప్పుడు, వాళ్ళ పేరు రాసినప్పుడు డేట్ వేస్తారు, అంకేస్తారు. ఆ రోజు తారీఖు వేశారు, ఆ తారీఖే ఈ తారీఖు. ఈ రోజు నువ్వు వచ్చావంటే నీ జీవితంలో వెలుగులు విరజిమ్తాయని నేను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలయ్యా, మహాదేవుడా మీకు స్తోత్రాలు. ఈ పర్వదినాన్న మేము